హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. మన హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్ని చూపించాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీరు వీడియోను పూర్తిగా చూసి మీ సజెషన్స్ ఇవ్వండి. వీడియోని 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ 2 డేస్లో పెడతాను. మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు ఏదనిపిస్తే అది కామెంట్లో చెప్పండి. నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ. పాజిటివ్స్ని కంటిన్యూ చేస్తాను, నెగిటివ్స్ని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? వైట్ డియర్, ఇక్కడ మాత్రం ఆస్ట్రిచ్ కొట్టుకుంటున్నాము. ఫైండ్ అవుట్ చేసినాం, ఇది ఒక పాము ఇరికిపోయింది మధ్యలో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను నెహ్రూ జూ పార్క్ వచ్చాను, హైదరాబాద్ లొకేషన్. మీకు ఇవాళ అన్ని రకాల జంతువులు చూపించబోతున్నాను. ఇదేనండి మన హైదరాబాద్కి షాన్ నెహ్రూ జూ పార్క్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ దాటంగానే రైట్ సైడ్కి వెళ్తే పార్కింగ్ ఏరియా ఉంటుంది, వెహికల్ పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియా మనం వెహికల్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు మనకి టికెట్స్ అనేది మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు. ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే డైరెక్ట్ ఫాస్టాగ్ అనమాట. వెహికల్కి ఫాస్టాగ్ ఉంటే డైరెక్ట్గా దాంట్లోంచి డిడక్ట్ అవుతుంది మనీ. ఇది ఒక మంచి విషయం. పార్క్ చేసి మనం వస్తున్నప్పుడు మనకు రైట్ సైడ్లో వాల్కి పెద్ద పెద్ద అక్షరాలతో నెహ్రూ జూ పార్క్ అని రాసి ఉంటుంది, హైదరాబాద్ జూ అని రాసి ఉంటుంది. ఇప్పుడు మనం టికెట్ తీసుకోవడానికి వెళ్దాం. అక్కడ మేము ఫెయిర్ ఎంత ఏంటి, టికెట్ అడల్ట్స్కి ఎంత, చిల్డ్రన్కి ఎంత అని డైరెక్ట్గా మీకు డిస్ప్లేలో చూస్తున్నారు కదా, ఈ ప్రకారంగా మీరు తీసుకోవచ్చు. వీకెండ్స్కి వీక్ డేస్కి మారుతుందండి ప్రైస్. నేను వెళ్ళినప్పుడు 70 రూపీస్ ఉంటుంది. వీకెండ్స్లో వచ్చేసి 80 రూపీస్ ప్రైస్ అంట. మేము వెళ్ళినప్పుడు టైమింగ్ వచ్చేసి 8:30 to 5:30. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఒకటి ఉంటుందండి, ఇది కాషన్ బోర్డ్, బీవేర్ ఆఫ్ పిక్ పాకెటర్స్. ఇది జాగ్రత్తగా గమనించి దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువులు కానీ ఇంకేమైనా కానీ జాగ్రత్తగా ఉంచుకోండి. మీ దగ్గర ఏమైనా లగేజ్ ఉంటే కనుక లగేజ్ అలౌ చేయరండి. బ్యాగ్స్ కానీ పెద్ద పెద్ద బ్యాగ్స్ కానీ ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ అలౌ చేయరు. ఓన్లీ స్మాల్ బ్యాగ్స్, లేడీ బ్యాగ్స్ అయితే ఉన్నాయో అవి అలౌ చేస్తారు. ప్లస్ క్లాత్ బ్యాగ్స్ అలౌ చేస్తారండి, చిన్న చిన్న క్లాత్ బ్యాగ్స్. కాబట్టి దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకొని చిన్న బ్యాగ్స్ కానీ తీసుకెళ్ళండి. ఏమన్నా వాటర్ బాటిల్స్ క్యారీ చేయడానికి కానీ పవర్ బ్యాంక్స్ క్యారీ చేయడానికి. నేను వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డానండి. నేనేంటి అంటే నా ప్లాన్ వేరేది ఉండే అనమాట. నాకు సంబంధించిన ఛార్జెస్ కానీ అన్నీ బ్యాగ్లో వేసుకొని వెళ్దామన్న ప్లాన్లో ఉండే. బట్ ఏం జరిగింది, అక్కడ ల్యాప్టాప్ బ్యాగ్స్ అలౌ చేయను అనేసరికి ఆ పవర్ బ్యాంక్ అవన్నీ లిటరల్గా నేను చేతిలో క్యారీ చేయాల్సి వచ్చింది. లగేజ్ ఫెయిర్ వచ్చేసి 20 రూపీస్ అండి. అక్కడ నుంచి నేను లగేజ్ ఇచ్చేసి నేను లోపలికి ఎంట్రీ అవ్వడంతోనే మనకి అక్కడ టికెట్ చూపించి మనం లోపలికి ఎంట్రీ అవ్వాలి. ఎంట్రీ అవ్వడంతోనే మనకి ఇమేజ్ కనపడుతుంది, నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఆ ఇమేజ్ కనపడుతుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకి మ్యాప్ ఉంటుందండి. ఈ మ్యాప్ని మీరు గమనించాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని, ఎక్కడ బియర్స్ ఎక్కడ లయన్ ఇవన్నీ. ఇది మ్యాప్ ఉంది అనుకోండి మీకు ఈజీ అవుతుంది అనమాట, ఎటు నుంచి ఎటు వెళ్ళాలని చెప్పి ఈజీ ఉంటుంది. మధ్య మధ్యలో సైన్ బోర్డ్స్ ఉంటాయి, మీరు చూస్తున్నారు కదా, ఈ సైన్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. మల్సర్ గార్డెన్స్ అని, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అని, ఇట్లా బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ని బట్టి కూడా మీరు వెళ్ళొచ్చండి. అన్నీ అక్కడ క్లియర్గా ఉంటుంది. ఎక్కడైనా మీకు కన్ఫ్యూజ్ అవుతే మీరు ఇంతకుముందు మ్యాప్ ఉంది కదా, దాన్ని బట్టి కూడా మీరు వెళ్ళొచ్చు. ఇవన్నీ కేజెస్ అన్నమాట, ఇవన్నీ కేజెస్. ఇది వచ్చేసి బ్యాటరీ వెహికల్. అటు పక్కన ట్రైన్ ట్రాక్ కూడా ఉంది, అదంతా ట్రైన్ ట్రాక్ అనమాట. అటు సైడ్ బ్యాటరీ వెహికల్స్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ అనమాట. అదేంటో కనుక్కుందాము, అసలు మీకు అన్నీ వివరంగా చెప్తాను నేను. ఇది ఒకసారి చూడండి, ఇదంతా ట్రైన్ ట్రాక్ అనమాట. మనం మళ్ళీ ట్రైన్ కూడా ఎక్కుతాము. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి మళ్ళీ డియర్స్ వచ్చాయన్నమాట. చాలా చాలా అంటే చాలా మచ్చల జింకలు అంటారు కదా, అవి వచ్చాయి.
ఈము, ఇది బ్లాక్ బక్ అండి, కృష్ణ జింక, స్పాటెడ్ డియర్, మచ్చల జింక, చాలా ఉన్నాయన్నమాట. అగో అక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ దగ్గరలోనే మచ్చల జింక ఉంది. ఒక మెయిల్ ఒక ఫీమేల్. మెయిల్ పారిపోతుంది చూడండి, మెయిల్ ఫీమేల్ రెండు పారిపోతున్నాయి. అండ్ ఇప్పుడు ఫీడ్ వేసినట్టున్నారు ఇక్కడ. వీటిలో ఇంకేంటి అంటే ఈమో బర్డ్స్ కూడా ఉన్నాయండి మధ్య మధ్యలో. అక్కడ కనపడుతుందా మీకు? ఈమో బర్డ్స్ 2 ఉన్నాయి. ఇది మచ్చల జింకలు. మీకు మచ్చలు కనపడుతున్నాయో లేదో తెలియదు. అది చూడండి అటు పారిపోతుంది. ఇవన్నీ మచ్చల జింకలు అనమాట. బోర్డ్ అక్కడ ఉన్నట్టుంది, ఒకసారి మీకు బోర్డు చూపిస్తాను మీకు. చాలా ఉన్నాయి, ఇప్పుడే ఫీడ్ వేసినట్టున్నారు. ఇంతకుముందు వచ్చాము బట్ సరిగ్గా లేవు. జూమ్ అవుట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏమో వైట్ టైగర్, వైట్ టైగర్. ఇంకోటి అటు సైడ్ ఉంది, అది కూడా చూద్దాం. ఇంకో టైగర్ ఇక్కడ ఉంది. ఇంకో టైగర్ ఇక్కడ ఉంది. అండ్ సెకండ్ టైగర్ ఇక్కడ ఉంది. ఈ రెండు ఆడుకుంటున్నాయి. ఇదేదో చేస్తుంది. ఇది చూడండి, ఏదో చేస్తుంది ఇక్కడ. ఇందాక మంచిగా ఆడింది అనమాట. రెడీ అవుతుంది. దాని ఫ్రెండ్ ఉంది అక్కడ ఆడడానికి. అగ్గో కమాండ్. అదేమో చూడట్లే అసలు. అది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇది ఉరుకుతుంది చూడండి చూడండి చూడండి. అరే వా, అదిగా రెండు ఆడుకుంటుంది మంచిగా. అదే టైర్తో ఆడుతుంది చూడండి. ఇది ఎక్కడుంది? దీని ఫ్రెండ్ ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. ఇవి చేస్తే మనకి ఫైన్ పడుతుంది. 2,000 to 5,000 ఫైన్ పడుతుంది అనమాట. 6 months to 1 year ప్రిజన్ కూడా ఉంటుంది. జాగ్రత్త. ఇది హైనా, అది అక్కడ ఉంది కూడా. హైనా కనపడుతుందా మీకు? इसके अंदर वॉइस चेंज करना है टेलीफोन में. పడుతుందా? కనపడుతుందని అనుకుంటున్నాను. అదే డబుల్ నెట్ వేయడం వల్ల మనకు కనపడట్లేదు సరిగ్గా. అక్కడ ఇది నక్క అండి, గోల్డెన్ జాకెల్ అంట. అది ఎక్కడో కనపడింది. అక్కడ చూడండి ఒకసారి, చూడండి గోల్డెన్ జాకెల్. అది హడాడు చేస్తుంది అక్కడ. దగ్గర కనపడకపోతే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ఉంటుంది అక్కడ, సేమ్ ఉంది చూడండి. మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను ఇక్కడ. తింటే మనం వచ్చామని వెళ్ళిపోతున్నాయి. అది జూమ్ చేద్దాం ఒకసారి. అది గీరుకుంటున్నట్టుంది చూడు. మొత్తం దాని బ్యాక్ సైడ్ మొత్తం ఏదో ఉంది. కాలుకి ఏదో అయినట్టుందండి. దీనికి ఒకలాగా నడుస్తుంది. నాకు మొత్తం 3 ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుంచి ఒకటి వస్తుంది, ఇక్కడ 2 ఉన్నాయి. ఆసియా ఏనుగు అంటే ఇది ఆసియా ఏనుగు. కానీ ఇది అవసరం లేదు మనకి. దీనికంటే ఇవి చూడండి ఒకసారి. చూడండి, శ్వేతవర్ణ నెమలి. లేకుండానే ఇంత దగ్గరగా వచ్చింది. ఒక జూమ్ చేస్తున్నాను చూడండి. అక్కడొకటి ఇక్కడొకటి. నాకెలా చూస్తుంది, పారిపోవడం రెడీగా ఉన్నట్టుంది. జంప్.
ఇక్కడ వచ్చేసి ఇండియన్ పీకాక్. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా దగ్గరగా ఉంది. మెయిల్ పీకాక్. ఇక్కడ చూడండి, మెయిల్ దానికి వెనక అవి ఉంటాయి అన్నమాట, ఈకలు ఉంటాయి. అక్కడ ఫీమేల్, ఇది మెయిల్, అక్కడ ఫీమేల్ ఉన్నాయి. ఇది కోల్డ్ అండి. చూడండి ఎంత బాగుందో. ఇది కోడే, వైట్ ఉండడం వల్ల మనకి మంచిగా కనపడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, రెడ్ జంగిల్ ఫౌల్ అంట. తెలుగులో వచ్చేసి ఎర్ర రంగు అడవి కోడి. ఇక్కడ ఇలాంటి చాలా ఇవి రెండు ఓకే, పర్లేదు. చాలా చిన్నగా ఉన్నాయండి కోళ్ళు. ఇది వచ్చేసి పుంజు, ఇది పెట్ట ఉందండి ఇక్కడ. బట్ బర్డ్ అయితే లేదు. ఫాల్కోనిన్ అంట, గ్రేది. బూడిద రంగు కౌజు పిట్ట ఉన్నవి. చివరి ఉన్నాయి, చివరి ఉన్నాయి, కనపడేటట్టు. అదిగో కౌజు పిట్ట. ఇక్కడ మనకి చాలా రకాల కోళ్ళు ఉన్నాయి. బట్ కేజీ ఉండడం వల్ల మనకు అసలు సరిగ్గా కనపడట్లేదు. ఓకే, కేజీ ఉండడం వల్ల నేను మీకు మ్యాక్సిమం కవర్ అవ్వడానికే చూస్తున్నాను. బట్ కొన్ని సందర్భాల్లో అవ్వట్లేదు. కేజీకి 2-3 నెట్స్ ఉండడం వల్ల మనకి మన వ్యూ అందుకోవట్లేదు, కెమెరా వ్యూ. బట్ మన కళ్ళకి మాత్రం బాగానే కనపడుతుంది. ఇక్కడ మనకు చాలా పీజన్స్ ఉన్నాయండి. చూడండి, కనపడుతున్నాయా? చాలా పీజన్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ నెట్ ఉండడం వల్ల మనకి సరిగ్గా కనపడట్లేదు. బట్ ఒకసారి బ్యాక్ ఇస్తాను మీకు. చాలా పీజన్స్ ఉన్నాయి. పైన కొన్ని ఎక్కాయి, కింద కొన్ని ఉన్నాయి. ఇదే పీజన్స్ది. మనం గుంటనక్క అంటాం చూడండి, అది ఇదే. ఇక్కడ చూడండి, బోర్డు పెట్టారు. ఇటు సైడ్ వచ్చాను నేను, ఫుల్ క్లారిటీగా కనబడుతుంది. ఇటే చూస్తుంది. ఇది వచ్చేసి గుంటనక్క. ఇందాక ఈ బోర్డులో చూడండి ఒకసారి, స్ట్రిప్డ్ హైనా. ఇది అది వచ్చేసి ఆ కేజ్లో అక్కడ కనబడుతుంది. కేజ్లో ఉంది. కంటికి కనపడుతుంది కానీ మొబైల్కి అయితే కనబడట్లేదు. లెపర్డ్కి జాగ్వర్కి తేడాలు చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ లయన్ చూడొచ్చు మీరు. కాకపోతే అది బ్యాక్ సైడ్ తిరిగి ఉంది. బ్యాక్ సైడ్ నుంచి విజిబిలిటీ ఉంది. ఫ్రంట్ నుంచి అయితే అసలు కనపడట్లేదు. అది అలిగి కూర్చున్నట్టుంది అటు సైడ్. లయన్ మంచిగా పడుకుని ఉంది అక్కడ. ఈ పిల్లలు అరుస్తూ ఉన్నారు అక్కడి నుంచి. ఇది లయన్. అరే లేచింది లయన్ లేచింది. చూడు మళ్ళీ పడుకుంటుంది ఆ పక్కకి వెళ్ళి. నేను మత్తుగా ఉన్నట్టుంది, బాగా తిన్నది, ఇంకా పడుకుంటుంది. మళ్ళీ స్లీప్. టైగర్ ఎక్కడ దూరంగా ఉంది, అది అసలు కనబడట్లా. మొన్నైతే ఇక్కడికి వచ్చి స్విమ్ చేసింది కదా టైగర్. చలా ఆస్ట్రిచ్ చాలా పెద్దగా వేసారు మధ్యలో. అది కూడా దాని బోర్డు చూడ అటు సైడ్ ఉంటుంది. బాబా ఇక్కడ దాని గురించి లైఫ్ హిస్టరీ మొత్తం ఉంది ఇక్కడ. ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ ఫ్యాక్ట్స్ అంట చూడు ఆస్ట్రిచ్వి. ఇక్కడ ఆస్ట్రిచెస్ ఉన్నాయండి. ఆస్ట్రిచెస్, వైట్ ఆస్ట్రిచ్ కూడా ఉంది పెద్దది. వైట్ ఆస్ట్రిచ్ మీరు చూడవచ్చు. వైట్ ఆస్ట్రిచ్
రెండు గ్రే కలర్ ఉన్నవి. అండ్ ఆ కేజ్ అయితే చాలా పెద్దది ఉందండి. ఒకసారి మనం దగ్గరికి వెళ్ళగలిగితే వెళ్దాము. వెళ్ళి కింద చేస్తుంది. ఇది దొరికినట్టుంది, తింటుంది. ఇది చిన్నది. पेड़ की वजह से ठीक नहीं आ रहा है। చూడండి పెద్ద ఆస్ట్రిచ్. అది పడుకుంటుంది, యాక్చువల్ కళ్ళు మూసుకుంది. కూడా వస్తుంది చూడండి దాని ఫ్రెండ్ అటు సైడ్ నుంచి. అది రెండింటికి కేజ్ అడ్డు ఉంది. యాక్చువల్గా రావడానికి ట్రై చేస్తుంది అది, బట్ రాలేకపోతుంది. ఇది బ్లాక్ క్రెయిన్ కొంగ అనుకుంటా ఇది. ఓకే, ఇలా ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఇది అచ్చం బొమ్మలాగే ఉంది. వేరేదైతే ఇది పడుకున్నట్టుంది. ఇక్కడ అచ్చం బొమ్మలాగే ఉంది. ఇది రైనో అండి, ఖడ్గమృగం. రైనో ఖడ్గమృగం బ్లర్గా కనపడుతుంది మొత్తం. అస్సలు కొంచెం ఏదో షాడో ఉన్నట్టు కనపడుతుంది అంతే. మన కళ్ళకు మంచిగా కనపడుతుంది, కానీ ఇక్కడ వీడియో తీస్తుంటే అస్సలు కనపడట్లా. ఇక్కడ నీడకు వస్తే అప్పుడు కొంచెం అక్కడ కనపడుతుంది చూడు. ఇక్కడ కొంచెం కనపడుతుంది లైట్గా, ఏదో ఉన్నట్టే కనపడుతుంది, బట్ అంత క్లారిటీ లేదు. రైనోది ఇట్లా పెట్టారు చూడు ఒకసారి. రైనోది జస్ట్ అట్లా స్ట్రక్చర్ చేసి పెట్టారు, తీగలతో అనుకుంటా. తీగలతో ఒక స్ట్రక్చర్ చేసి రైనో అక్కడ యాక్చువల్లీ అక్కడ ఉంది రైనో. దాని చూడు హిప్పో వాటర్లో దిగుతుంది. ఇప్పుడు తాగుతున్నట్టుంది వాటర్. అది ఇంకొకటి అక్కడ ఉంది కానీ కనబడట్లేదు. వాటర్ రేవా. ఎప్పుడు వాటర్లోనే ఉంటుంది. వాటర్ వాటికి ఫేవరెట్. అది కూడా వచ్చేటట్టుంది. అజ్జుడు అది కూడా వస్తుంది. దాని ఫ్రెండ్ వెళ్ళింది కదా, ఇది కూడా వెళ్తుంది ఇప్పుడు. ఇంకా అదిగో ఇంకో హిప్పో. బోర్డు కూడా ఉంది ఇక్కడ. హిప్పో బోర్డు కూడా చూడొచ్చు. ఇది జాగ్వార్ తిరుగుతుంది, అటే తిరుగుతుంది. అది అసలు ఇటు రావట్లేదు. దాని బోర్డు కూడా చూద్దాం ఒకసారి. ఇదంతా కొంగలు ఉన్నాయి ఇక్కడ. అన్ని క్రైన్స్ అరుతుంది పైనుంచి. అది ఎగిరిపోయింది. చిన్న పాండ్ ఉంది. కొంగలు చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ హాగ్ డియర్ ఉంది. హాగ్ డియర్ కనపడుతున్నాయి 2-3. వైట్ డియర్ ఇక్కడ చూడొచ్చు. వైట్ డియర్ ఒకటి ఉంది ఇక్కడ. కృష్ణ జింక కూడా ఉంది. ఇందాక చూసాం కదా కృష్ణ జింక. వైట్ డియర్ ఇక్కడ మాత్రం వైట్ డియర్ ఒకటి ఉంది. ఇక్కడ ఒక చిన్న డియర్ పిల్ల. సాంబార్ డియర్. ఇదేంటి? It's a sambar dear. Look at how big. బ్లాక్ బగ్, కృష్ణ జింక చాలా ఉన్నాయి. కృష్ణ జింకలు ఇక్కడ హిమాలయన్ గోరల్ అని ఒకటి ఉంది, బట్ దాంట్లో అయితే ఏం లేవు. రిపేర్ నడుస్తుంది అనుకుంటా. అక్కడెక్కడో ఉంది, మనకు కనపడవు. ఆ కేజ్ అవతల ఎక్కడో ఉంది. అక్కడ ఒక్కటి కనపడింది. రిపేర్
ఇక్కడ జింకుని అని పేరు కొమ్ములకు కూడా వచ్చింది. దాని కొమ్ములకు కూడా వచ్చింది. ये सामने आ रहा है దగ్గరికి వచ్చింది, చాలా దగ్గరికి వచ్చింది. మణిపూర్ జింక ఇందాక చూసాం కదా, అది మణిపూర్ జింక. అది వాటి కొమ్ములకు కూడా వచ్చిందనమాట. హాయ్ అండి, ఆ వీడియోని చివరి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి నేను. వీడియో అయితే బాగానే వచ్చిందండి, కాకపోతే అందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తే నేను నాలో కొన్ని మార్చుకుంటాను, మంచిగానే ఉంచుకుంటాను. కాబట్టి తప్పకుండా అందరూ కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. పాజిటివ్స్ ఆర్ నెగిటివ్స్ ఏదైనా చెప్పండి, నేను దాన్ని తీసుకుంటాను, ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.